ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత హఠాత్తుగా మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. అయితే ఆ ఫోన్ కాల్ ఏంటి? ఆ ఫోన్‌లో ఎటువంటి వార్త మీరు వింటారు? ఆ ఫోన్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా? లేదా దుఃఖం కలుగుతుందా? అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వారు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్‌లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ముందుగా కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా కన్యా రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అనేది వీరికి అధికంగా ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధిస్తారు. ఇతరులకు వారి యొక్క లోయోక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు. మేధావులుగా మంచి గుర్తింపును కూడా పొందుకుంటారు. అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వర్తకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ 2026 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ శనివారం దినఫలాలు వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని పరిస్థితులు కూడా వీరికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది మీరు రాత్రి 9 తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్‌లో ఎటువంటి వార్త వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు, వివరాలు గనక చూసినట్లయితే, చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభిస్తుంది. అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం, అంటే ఇక జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అనేటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన రావడం కావచ్చు, లేదా ఇతరుల గైడెన్స్ వల్ల కూడా ఆ సమస్యకు మీకు పరిష్కారం లభించవచ్చు. పరిస్థితుల వల్ల కూడా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు. పరిష్కారం దొరకదు అనుకునేటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే చాలా కాలం నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగార్థుల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అవకాశం మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. పై అధికారుల ద్వారా మీకు పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువ పని అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మిమ్మల్ని కొంత బాధించేటువంటి అంశమని చెప్పుకోవచ్చు. కానీ ఈ పై అధికారులు కూడా వారికి సపోర్ట్‌గా నిలిచి మీ పైన ఎక్కువగా పని లోడ్ అనేది పెడతారు. ఈ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి, నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు
అలాగే వ్యాపారం కూడా బాగా సాగిపోయినప్పటికీ వ్యాపారం గురించి మీరు కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క వినియోగదారులలో ఒకరు ఈరోజు మీతో చాలా సమయాన్ని అయితే గడుపుతారు. అంటే వారు మాట్లాడే మాటల వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని థాట్స్ రావడం అంటే కొన్ని ఆలోచనలు స్ఫురించడం కానీ ఒక గైడెన్స్ వల్ల మీకు కొన్ని సలహాలు, సూచనలు దక్కడం కానీ జరుగుతుంది. ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు వారి వల్ల కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వినియోగదారుల్లో మరొకరితో గొడవలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే ఒకరి వల్ల మీకు మేలు జరుగుతుంది. ఒకరి వల్ల మీకు మానసిక ప్రశాంతత లేకుండా వారితో గొడవ జరిగి మీరు స్ట్రెస్‌కి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి లోన్‌ల కోసం ప్రయత్నం చేస్తున్నారా? దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్‌నైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఇదివరకు కొన్ని సమస్యల కారణంగా డ్రాప్ అయ్యారో, అవకాశాలు దొరకక డ్రాప్ అయ్యారో అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అవకాశాలు లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఈరోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రాత్రి 9 గంటల తర్వాత హఠాత్తుగా మీకొక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్‌లో మీరొక గుడ్ న్యూస్‌నైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు. ఒక శుభవార్తనైతే మీరు ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 తర్వాత రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి చూస్తే ఎవరికైనా సరే మీ యొక్క బంధువులు గాని, స్నేహితులు గాని డెలివరీకి ఉన్నట్లయితే గనక వారి నుండి మీకు గుడ్ న్యూస్ అందడం లేదా ఎవరికైనా సరే వివాహం జరగాల్సి ఉంటే గనక వివాహం కుదిరింది అనే గుడ్ న్యూస్ కానీ, ఇంకా ఇంట్లో ఏవైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్‌ను గాని, ఒక ఆహ్వానాన్ని కానీ లేదా ఒక శుభవార్తను కానీ రాత్రి 9 తర్వాత హఠాత్తుగా వారి నుండి మీరు ఫోను ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించినటువంటి వార్త అని చెప్పుకోవాలి. మీ యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ ఈ విధంగా మీకు కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పడం వల్ల మీరు ఎంతో ఆనందపడతారు. వారు కూడా ఎంతో సంతోషపడతారు. మీతో ఆనందాన్ని వారు షేర్ చేసుకుంటారు. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈరోజు దినఫలాల ప్రకారం అంటే ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అనేది చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అదే విధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే శివ సూత్ర పారాయణం పాటించండి. శని భగవానునికి నిత్యం ఆరాధించండి. ఎన్నో శుభకరమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.